ఇవాళ చేసిన మిస్టేకు నేను ట్రేడ్ ఇక్కడ తీసుకున్నా. స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టిన దీని కింద. ఇక్కడ ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ నేను ఏం చేసిన, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా ఈ ఏరియాలలో. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయింది కదా, ఇది ఇట్లా ట్రేడ్ తీసుకున్నా కదా, ఇది ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇది హిట్ కాగానే మళ్ళీ నేను 5 మినిట్ కన్ఫర్మేషన్ ఇది క్యాండిల్ వచ్చేసరికి ఇక్కడ బుల్లిష్ వచ్చే వరకల్లా నేను మళ్ళీ ఇక్కడ నేను ట్రేడ్ అనేది తీసుకున్నా. 2 తీసుకున్నా ట్రేడ్స్ ఇక్కడ ఇట్లా పెట్టేసి 2 స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అయితే ఇక్కడ నాకు వేరే వర్క్ ఉండట్లో నేను ఇది హడావిడిగా తీసుకున్నా. అయితే నేను ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకునేది లేకుండే. ఇక్కడ మనం చూస్తే 15 మినిట్స్కి ఒకసారి వెళ్దాం. ఇక్కడ ఇది ఇక్కడ చూస్తే హయ్యర్ హై నెక్స్ట్ ఇది హయ్యర్ లో, నెక్స్ట్ ఇక్కడ హయ్యర్ హై, నెక్స్ట్ ఇది హయ్యర్ లో, నెక్స్ట్ ఇది హయ్యర్ హై, నెక్స్ట్ ఇది ఇక్కడ హయ్యర్ లో, ఇక్కడ వచ్చింది హయ్యర్ లో, నెక్స్ట్ ఇది హయ్యర్ హై, ఇది వచ్చింది. అయితే మనం ఇక్కడ ఒకసారి 5 మినిట్కి వెళ్ళి చూస్తే ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇది ఇక్కడ ఫస్ట్ ఇది తర్వాత ఇది ఇక్కడ మనం ఇక్కడ మార్నింగ్ కూర్చున్నప్పుడు ఇది ఇక్కడ కన్ఫర్మేషన్ ఇక్కడ మనము ఇక్కడ 5 మినిట్లో ఇది ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్స్ అనేది లేదు. అప్పుడు నేను 3 మినిట్లో చూస్తున్నా. ఒకసారి 3 మినిట్లో చూసినా అని కూడా నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ ఏం రాలేదు ఇక్కడ. మళ్ళీ తర్వాత నేను ఏం చేసిన, ఇక్కడ నెక్స్ట్ 1 మినిట్కి వెళ్ళిన. 1 మినిట్కి వెళ్తే అప్పుడు మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ అనేది వచ్చినాయి. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే 1 మినిట్లో ఉంది ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్. ఇక్కడ ఎంట్రీ పాయింట్. కాకపోతే మనము 5 మినిట్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 3 మినిట్ టు 1 మినిట్ నేను ఎంట్రీ పాయింట్ అనేది నేను ఇక్కడ తీసుకోలేను. కానీ ఇక్కడ మనము ఇక్కడ చూస్తే ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. మనం ఇక్కడ క్యాండిల్ పెట్టేసి కింద సేల్ పెట్టేస్తే ఇక్కడ ఇది నాది టార్గెట్ అనేది హిట్ అయింది. ఇది టార్గెట్ అనేది హిట్ అయిపోతుండే. ఇది నేను తీసుకోలేను ఇక్కడ. ఇది మిస్టేక్ అయిపోయింది, ఇది రాంగ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ 5 మినిట్ అప్పుడు ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ నాకు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ దీనికి ఇక్కడ ఇది అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఇక్కడ 5 మినిట్ క్యాండిల్లో చూస్తే మనకు ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది మనం ఇక్కడ ఉంది, మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం. కాకపోతే ఇది ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దగ్గర అక్కడ టచ్ అనేది కాలేదు మార్కెట్. ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దగ్గర ఇక్కడ టచ్ అనేది కాలేదు ఇక్కడ. అందుకోసం అని చెప్పేసి ఈ ట్రేడ్ని మనం తీసుకోలేము. ఒకవేళ తీసుకుంటే ఇది టార్గెట్ అనేది హిట్. ఇది కూడా ఇక్కడ మనం 5 మినిట్స్లో చూస్తే ఇక్కడ 6 ఇక్కడ 1:3 పెట్టినా అని ఇది కూడా టార్గెట్ అనేది హిట్. ఇది మిస్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏమైపోయింది ఇక్కడ తర్వాత ఇక్కడ మనకు 5 మినిట్లో ఇక్కడ రిజెక్షన్ అనేది మనకి ఇక్కడ లేదు. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రిజెక్షన్ అనేది ఇక్కడ అప్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనం 5 మినిట్ దీన్ని డ్రా చేసుకుంటే ఇక్కడ వరకు మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రిజెక్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఈ మళ్ళా రిజెక్షన్ కోసం ఆగల్లా, లేకపోతే నెక్స్ట్ రిజెక్షన్ ఇక్కడ ఉంది, ఇక్కడ తీసుకోవాలనేది నాకు అర్థం కాలేదు. నేను ఇవి 2 డ్రా చేసుకున్నా. ఇక్కడ ఆల్రెడీ రిజెక్షన్ అయిపోయినాక మళ్ళీ రిజెక్షన్ చేస్తుందా, లేకపోతే ఇక్కడ నా లైన్ని ఇక్కడ టచ్ కాలేదు కదా, ఈ మార్కెట్ అనేది ఇక్కడ దాకా వస్తుంది అని చెప్పేసి నేను కన్ఫ్యూజన్లో ఉండే. కాకపోతే ఇది ఇక్కడ చేస్తే ఇది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసింది. ఇక్కడ మళ్ళీ 1 మినిట్ వెళ్ళి చూస్తే మనం 1 మినిట్లో తీసుకుంటున్నాం కాబట్టి ఎంట్రీ పాయింట్ ఇక్కడ మనం ఇది పెడుతుంటే కింద ఇక్కడ పెట్టేసి ఇక్కడ పైన
ఇది కూడా టార్గెట్ అనేది హిట్. 3 ట్రేడ్లు మిస్ చేసుకున్నాం మనం. ఇది అయిపోయింది. ఇక్కడ 5 మినిట్కి వెళ్తే ఇది ఇక్కడ ఫస్ట్ ఇది మిస్ చేసుకున్నాం. ఇక్కడ ఇది మిస్ చేసుకున్నాం మనము. ఇక్కడ మనకు 5 మినిట్లలో రిజెక్షన్ రాకపోతే ఇది మిస్ చేసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ దీనికి ఇక్కడ ఇది టచ్ కాకుండానే ఇది అయిపోయింది. ఇక్కడ మనం దీన్ని మిస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇది దీన్ని రిజెక్షన్ ఇక్కడ నుంచి అని చెప్పేసి తెలియక నేను ఇక్కడ దీన్ని కూడా మిస్ చేసుకున్నా. 3ని మిస్ చేస్తున్నా. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనది ఇక్కడ ఏమైపోయింది, ఇవి 3 మిస్ చేసినా కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ తర్వాత నేను ఇప్పుడు ఇది రివర్స్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ డ్రా చేసుకున్నా ఈ ఏరియాలో. నెక్స్ట్ పాయింట్ ఇది డ్రా చేసుకుంటే ఇక్కడ మార్కెట్ బాగా కన్సల్టేషన్ అయిపోయింది. మనం 1 మినిట్కి మనం ఎంట్రీ పాయింట్ 1 మినిట్లో కాబట్టి ఇక్కడ 1 మినిట్కి వెళ్ళినా. ఇక్కడ నాకు ఎక్కడ కూడా రెస్పెక్ట్ ఈ మార్క్ దగ్గర మిడిల్లోకి రాలేదు. ఈ ఏరియా దగ్గరనే రిజెక్షన్ వచ్చింది కాబట్టి నాకు బాగా డౌట్ ఉండే మార్కెట్ డౌన్ ఫాల్ అయిపోతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. కాకపోతే నేను అందుకోసం నేను బై అనేది ట్రేడ్ అనేది తీసుకోలేను. ఇక్కడ కరెక్ట్ నేను అనుకున్నట్టే ఇక్కడ రిజెక్షన్ స్టార్ట్ అయింది. ఇక ఒకటేసారి డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయాక ఇప్పుడు నాకు కన్ఫ్యూజ్. ఇప్పుడు ట్రెండ్ లైన్ ఇదా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 5 మినిట్కి వెళ్ళి ఒకసారి వెళ్తే మనం మార్నింగ్ వెయిట్ చేసినాం కదా. ఇక్కడ దీని రిజెక్షన్ అనేది మనకు ఇది టచ్ కాలేదు కదా. అయితే ఇది ఇక్కడ టచ్ అయింది. ఇది ఇక్కడ టచ్ అయ్యే వరకల్లా నేను ఇది ఎంట్రీ పాయింట్ తీసుకున్నా. అదొకటి. మళ్ళీ ఇది నేను మనం నెక్స్ట్ ఇది ఉంది ఇప్పుడు. ఇక్కడ కూడా టచ్ కాలేదు. ఇక్కడ కూడా 1 మినిట్కి వెళ్ళి ఒకసారి ఇక్కడ చూస్తే 1 మినిట్లో ఇక్కడ చూస్తే దీనికి టచ్ అయింది, ఇక్కడ దీనికి టచ్ అయింది. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకున్నా. కానీ ఇది నేను నెక్స్ట్ మనం ఇక్కడ హయ్యర్లో అనేది ఫామ్ అయినప్పుడు ఇక్కడ కాబట్టి మనది దీన్ని రిజెక్షన్ చేసినప్పుడు మనం డౌన్ఫాల్ ఉన్నది కాబట్టి మనం ట్రేడ్ సేల్ తీసుకోవాల్సింది అసలు. అప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు ఏం చేస్తాము, ఇది ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి నెక్స్ట్ రిజెక్షన్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం పెట్టేసి ఇది పెట్టేసి నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు మనం పెట్టుకుంటుంటే ఇదంతా మార్కెట్ ఇప్పుడు ఇది అదే నడుస్తుంది. ఇది నడుస్తుంది. ఇక్కడ ఇంకా టచ్ కాలేదు. ఇక్కడ ఇది టచ్ అయిపోయినట్టే. ఇది ఆల్రెడీ వచ్చేసింది. ఇది 1:3. ఇది మనం ట్రేడ్కు ఇవన్నీ మనం మిస్ చేసుకున్నాం కాబట్టి ఇవి 3. నెక్స్ట్ నేను ఇక్కడ ఎంట్రీ పాయింటా ఇది ఎంట్రీ పాయింటా నాకు అర్థం కాలేదు. అందుకోసం అని చెప్పేసి బిగ్ రిజెక్షన్ వచ్చేసింది. మళ్ళీ బిగ్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కూడా వచ్చేసరికి నేను బై అనేది తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఏం చేసిన అంటే కరెక్ట్ ఇక్కడనే చేసి మళ్ళీ రివర్స్ అయిపోతుంది మార్కెట్ అని చెప్పేసి తొందరపాటులో మళ్ళీ 5 మినిట్లలో కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసరికి డబుల్ వచ్చింది కాబట్టి గ్రీన్ క్యాండిల్స్ 2 డబుల్స్ వచ్చినాయి కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ అనేది మళ్ళీ తీసుకున్నా. కింద స్టాప్ లాస్ పెట్టినా. ఇది కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇది ఇట్లా ఇవి 2 స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయినాయి. ఇది ఇవాళ తీసుకున్న ట్రేడ్స్. కానీ ఇక్కడ రిజెక్షన్ ఉంది. ఈ రిజెక్షన్ దగ్గర నేను ఇక్కడనే డౌన్ఫాల్ అయినప్పుడు ఇక్కడ తీసుకొని ఉంటే ఇది టార్గెట్ అనేది హిట్. కాకపోతే నేను ఇవేవి టచ్ కాలేదు కదా. మార్కెట్ అప్ అయింది. ఇప్పుడు మళ్ళీ డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే నిన్న మార్కెట్ అనేది బుల్లిష్లో ఉంది. ఇవాళ కూడా ఇవన్నీ రిజెక్షన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది డే టైం ఫ్రేమ్లో హయ్యర్లో అనేది ఫామ్ అవుతుంది. హయ్యర్లో హయ్యర్ హై నెక్స్ట్ ఇది హయ్యర్లో నిన్న ఆల్రెడీ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ కూడా బుల్లిషే ఉంటుందని చెప్పేసి నేను అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు రిజెక్షన్ వచ్చినా కూడా నేను ఇది ఎట్లయినా నెక్స్ట్ బుల్లిషే ఉంటుంది అని చెప్పేసి నేను బై అనేది తీసుకున్నా. కాకపోతే నాది టార్గెట్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇవి 2 ఇది ఇవాళ చేసిన కన్ఫ్యూజ్ నాట్ మిస్టేక్. కన్ఫ్యూజ్లో ట్రేడ్స్ అనేది పోయినాయి. ఇది